తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం మీద సుప్రీంకోర్టు రీసెంట్ గా విచారణ చేపట్టి చంద్రబాబు మీద అసహనం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రీసెంట్ గా కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ణి రాజకీయాల్లో లాగొద్దని చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ జరిగిందన్న సాక్ష్యం ఉందా, నెయ్యి కల్తీ మీద సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారు ఎందుకంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలని చివాట్లు పెట్టింది. అక్టోబర్ 3వ తేదీ వరకు కేసును వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పూర్తిగా తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేశారని, ఈరోజు శ్రీవారి భక్తులందరూ మనోభిప్రాయాలు దెబ్బతీశారని, మళ్ళీ ఆ భక్తుల మనోభావాలు పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలగజేసుకుని కేసును స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు డైరెక్ట్ గా విచారణ జరిపితే చంద్రబాబు నాయుడు అండ్ కో యొక్క అబద్ధాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఒక సీఎం స్థాయిలో తప్పు జరిగిందా లేదా అన్నది విచారణ జరపకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన మీద నింద వేయాలి, ఆయన హిందువులకు దూరం చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు. రీసెంట్ గా సుప్రీంకోర్టులో తీసుకున్నటువంటి వరకు హడావిడిగా సిట్టు వేసి విచారణ జరిపిస్తున్నారని, ఉన్నత స్థాయిలో విచారణ జరిగితే తప్ప తాను చెప్పిన అబద్ధం బయటపడుతుందన్న భయంతో చంద్రబాబు సిట్టు వేశారని రోజా అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు వేసినటువంటి సిట్టు అధికారులు చంద్రబాబు చేసిన ప్రకటనకే లోబడేవారు కాబట్టి అబద్ధాలు కూడా మాట్లాడతారని, నిజాలు చెప్పరని మాజీ మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదని అర్థమైందని ఆమె అన్నారు. అందుకే తాము మొదటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరపాలని, సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశామన్నారు. అదే కనుక జరిగితే చంద్రబాబు అండ్కో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసినటువంటి ప్రయత్నం బయటకు వస్తుందని, అందరికీ బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని రోజు అభిప్రాయపడ్డారు. ఈ రోజు విచారణ ప్రారంభమైంది కాబట్టి కేసు విచారణ సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభావాలు గౌరవించిన వాళ్ళం అవుతామని, లేకపోతే చంద్రబాబు వేసినటువంటి నింద పవిత్రమైన లడ్డు తినాలా వద్దా, దాంట్లో ఏం కలిసిందో ఏమో అన్న అనుమానాలు భక్తులు కలిగిస్తుందని రోజా అన్నారు. తిరుమలకు వచ్చిన వారు తిరుపతి లడ్డు తినకుండా వెళ్ళిపోతుంటే తిరుపతి అమ్మాయిగా నాకు చాలా బాధేస్తుందని రోజా వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరించిన తీరు మీద సుప్రీంకోర్టు సీరియస్ అయిన అంశాన్ని స్వాగతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో ఏర్పాటు చేసిన సిట్టు మీద తమకు ఏమాత్రం నమ్మకం లేదని, ఈ కేసులో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని కోరుతున్నానని మాజీ మంత్రి రోజా అన్నారు. మీరు చెప్పండి, సిట్ వేసినటువంటిది మంచిది అనుకుంటున్నారా, లేదా సుప్రీంకోర్టు దీని మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సుప్రీంకోర్టు ఎంక్వైరీ అని రాయండి, లేదా సిట్ అని రాయండి. ఈ వీడియో ప్రతి రాజకీయ పార్టీ నేతలు చూసేలా చేసే బాధ్యత నాది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కింద ఒక 200 కామెంట్లు ఉంటే టాప్ 150 ఏమున్నాయో వాళ్ళు చూస్తారు. వాటిలో సిట్ ఓకే లేదా సుప్రీంకోర్టు కావాలి, ఇట్లా రెండిట్లో ఒక మాట మీరు కంపల్సరీ కింద కామెంట్ చేయండి, చూస్తారు వాళ్ళు.